హలో ఫ్రెండ్స్, నిన్న క్లాస్లో బేసిక్స్ ఆఫ్ ఎర్త్ గురించి చూసాం. ఈరోజు మనం రాక్స్ అండ్ మినరల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది సాయిల్ సైన్స్లో భాగంగా ఈ సిలబస్ అనమాట. అసలు రాక్ అంటే ఏంటంటే, రాక్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే అగ్రిగేట్ ఆఫ్ 1 or 2 మినరల్స్ని కలిసి రాక్గా ఫామ్ అవుతాయి. మనకి రాక్ వచ్చేసి డెఫినెట్ కాంపోజిషన్ అనేది ఉండదు అనమాట రాక్కి. అండ్ మోర్ ఓవర్, ఒక్క నిమిషం ఆగండి, నేను కలర్ చేంజ్ చేస్తాను ఈ టెక్స్ట్ ఇది. ఓకే. నెక్స్ట్ మనకి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. స్టడీ ఆఫ్ రాక్స్ ఏమంటారు అంటే పెట్రాలజీ అంటారు. స్టడీ ఆఫ్ రాక్స్ ఏంటని కూడా ఎక్కడైనా క్వశ్చన్ అడగొచ్చు. ఈ స్టడీ ఆఫ్ రాక్స్ ని మనం పెట్రాలజీ అంటాం. అండ్ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ద్వారా మనకి రాక్స్ ఫామ్ అవుతాయి అనమాట. అవి డెన్యుడేషన్ ఒకటి, ఇంకోటి లిథిఫికేషన్ అనమాట. ఇంకోటి ఈ డెన్యుడేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక మెటీరియల్ ఆల్రెడీ ఒకటి ఫామ్ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ వాల్కనో యాక్టివిటీ జరిగింది. ఆ వాల్కనో యాక్టివిటీ జరిగి వాల్కనో లావా వచ్చేసింది, బయటికి వచ్చి ఒక మౌంట్ ఫామ్ అయింది అనుకోండి. ఫర్ సపోజ్ ఒక ఇగ్నిషియస్ రాక్ ఒక మెటీరియల్ బయటకు వచ్చేసి ఎక్స్ప్లోర్ అయ్యి అది ఒక రాక్ గా ఫామ్ అయింది అనుకోండి. దాన్ని దాన్ని మనం జనరల్ గా ఇగ్నిషియస్ రాక్స్ అంటాం. అట్లాంటిది దాన్ని ఎప్పుడైతే డెన్యూడ్ అవుతూ అది కరుగుతూ కరుగుతూ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా, ఇక్కడ మనకి ఏమేమి యాక్టివిటీస్ అంటే ఐస్ తో అని, లేకపోతే వాటర్ కానీ, లేకపోతే ఇంకా విండ్ కానీ, ఇంకా ఎరోజన్ ద్వారా అట్లా ఏమవుతుందంటే రోజుగా అది ఎరోడ్ అయిపోతూ వస్తుంది. ఆ ఎరోడ్ అయిన దాన్ని మనం డెన్యుడేషన్ అంటాం. అట్లా కూడా రాక్స్ ఫామ్ కావచ్చు. అట్లా మేజర్ రాక్ నుంచి, బిగ్ రాక్స్ నుంచి చిన్న చిన్న రాక్స్ గా ఫామ్ కావచ్చు. ఇంకో ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే లిథిఫికేషన్. ఇలా చిన్న చిన్నవి ఫామ్ అయినాయి మళ్ళీ ఒక దగ్గరికి అక్యుములేట్ అయ్యి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అవి మళ్ళీ ఒక సెడిమెంటరీ రాక్స్ గా ఫామ్ కావచ్చు. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ సెడిమెంటరీ రాక్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, ఈ షేల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. లైమ్ స్టోన్ ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. దెన్ మనం నెక్స్ట్ వచ్చేసి అసలు రాక్స్ టైప్స్ ఏంటని చూస్తాం. రాక్స్ మేజర్ గా 3 టైప్స్ అన్నమాట. ఒకటి ఇగ్నిషియస్ రాక్స్, ఇంకోటి సెడిమెంటరీ రాక్స్, ఇంకోటి మెటమార్ఫిక్ రాక్స్ అన్నమాట. ఈ ఇగ్నిషియస్ రాక్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే వాల్కనో యాక్టివిటీస్ అవుతుందో, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ లోపల కొల్లడ్ అయ్యి, లోపల అయితే మ్యాగ్మా అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం హీట్ అయ్యి ఒక వాల్కనో ఎక్స్ప్లోడ్ అవుతుందో, అందులో నుంచి వచ్చిన లావాని మనం అలా వచ్చిన లావా సాలిడిఫై అయిన దాన్ని మనం ఇగ్నిషియస్ రాక్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెడిమెంటరీ రాక్స్ అన్నమాట. అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సెడిమెంట్స్ గా ఫ్రాగ్మెంట్ అయిన మెటీరియల్ వచ్చి మళ్ళీ ఒక దగ్గర వచ్చి అక్యుములేట్ అయితే లిథిఫికేషన్ అయితే దాన్ని మనం ఆ టైప్స్ ఆఫ్ రాక్స్ ని సెడిమెంటరీ రాక్స్ అంటాం అనమాట. ఇంకో టైప్స్ ఆఫ్ రాక్స్ వచ్చేసి మెటామార్ఫిక్ రాక్స్. మెటామార్ఫిక్ రాక్స్ ఏంటంటే, ఇవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇలా వచ్చిన రాక్ మెటీరియల్ చాలా టెంపరేచర్ కి, చాలా ప్రెషర్ కి సబ్జుగేట్ అవుతుంది అనమాట. ఇలా అవ్వడం వల్ల వాటి చేంజ్ అనేది ఒక మారిపోతుంది. దాన్ని మెటామార్ఫిక్ అంటాం. ఒక స్టేజ్ అనేది ఇంకో స్టేజ్ గా మారుతుంది. ఓవర్ ద పీరియడ్ ఎందుకు మారుతుంది అంటే, చాలా టెంపరేచర్ హై ప్రెషర్ కాబట్టి సబ్జుగేట్ చేయడం వల్ల అది మారడం వల్ల మారుతుంది అనమాట. ఈ టైప్స్ ఆఫ్ రాక్స్ ని మనం మెటామార్ఫిక్ రాక్స్ అంటాం. చూడవచ్చు. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. ఇగ్నిషియస్ రాక్స్ నుంచి మెటామార్ఫిక్ రాక్స్ గా మారినవి ఏమేంటివి అనేసి. ఇందులో మనకి ఈ టైప్స్ ఆఫ్ రాక్స్ లో మేజర్ గా ఏ టైప్స్ ఆఫ్ రాక్ కింద వస్తాయి అనేసి కూడా చాలా సార్లు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ లో కూడా ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద అమాంగ్ ఇన్ ఇస్ ఇగ్నిషియస్ రాక్, సెడిమెంటరీ రాక్, మెటామార్ఫిక్ రాక్ అని అడిగారు. ఆన్ కమింగ్ స్లైడ్స్ లో మనం వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. అండ్ కమింగ్ టు ఇగ్నిషియస్ రాక్స్ అన్నమాట. ఈ ఇగ్నిషియస్ రాక్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, యాజ్ ఎర్లియర్ సైడ్ నీకు చెప్పినట్టు వాల్కానిక్ యాక్టివిటీ జరగడం వల్ల ఈ ఇగ్నిషియస్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే మ్యాగ్మా అండ్ లావా ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ లో ఉన్నది బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ అయ్యి కూల్ అయితే దాన్ని ఇగ్నిషియస్ రాక్స్ ఫామ్ అవుతాయి అనమాట. మనం వీటిని ఇంకొక టైప్స్ ప్రైమరీ రాక్స్ కూడా అని అంటాం అనమాట. ఈ ఇగ్నిషియస్ రాక్స్ ని ప్రైమరీ రాక్స్ అని కూడా అంటాం. అండ్ టైప్స్ ఆఫ్ ఇక్కడ చూడండి టైప్స్. ఈ గ్రానైట్ అనేది ఒక ఇగ్నిషియస్ రాక్ అన్నమాట. గ్రాబ్రో అనేది ఒక ఇగ్నిషియస్ రాక్. పెగ్మటైట్, బెసాల్ట్, ఇవన్నీ మనకి ఇగ్నిషియస్ రాక్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అండ్ ఇవి కూడా వాల్కనో, బ్రెకియా అండ్ టఫ్ అన్నమాట. ఈ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ ఇగ్నిషియస్ రాక్స్ మనం చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చి పిక్టోగ్రఫికల్ గా నేను చూపిస్తాను ఇవి ఎలా కనిపిస్తాయి అనేసి కూడా. నెక్స్ట్ ఇంకోటి ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఫార్మింగ్ రాడికల్స్, సిలికాన్, వీటి కూడా ఉంటాయి అన్నమాట ఈ ఇగ్నిషియస్ రాక్స్ లో. అండ్ ఇగ్నిషియస్ రాక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ యాసిడ్ రాక్స్, బేసిక్ రాక్స్ గా డివైడ్ చేసాం మనం ఈ కంపోజిషన్ ప్రెసెన్స్ తో ఐడెంటిఫై చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్ ఉంటాయి అనమాట.
అంటే ఇది ఫార్మేషన్ ద్వారా, అదేమో సిలికా అక్యుములేషన్ ద్వారా మనం యాసిడ్ బేసిక్ అని చెప్పాం. ఇక్కడ వచ్చేసి ఇది ఎట్లా ఫామ్ అయిందని, ఇగ్నిషియస్ రాక్స్ ఏమవుతాయంటే లోపల విత్ ఇన్ ఇంటీరియర్ లేయర్స్ లో ఉన్నప్పుడే అవి ఒక ఫామ్ అయిపోతాయి అనమాట, ఒక రాక్ గా. అది బయటకు వచ్చి ఎర్త్ లేయర్స్ నుంచి, ఇంటీరియర్ నుంచి బయటకు వచ్చి ఫామ్ అవుతానేమో అక్కడ మనం ఎక్స్క్లూజివ్ రాక్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఎక్స్క్లూజివ్ రాక్స్ అంటే ఏంటంటే వీఆర్ ఫార్మ్డ్ ఎబో ద గ్రౌండ్. ఇలా ఫామ్ అయిన ఎక్స్క్లూజివ్ రాక్స్ ఏమైతాయంటే ర్యాపిడ్ గా కూలింగ్ కావడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఏమైతుందంటే ఇది క్రిస్టలైజేషన్స్ అనేవి జరగవు. ఇందులో ర్యాపిడ్ గా కూల్ అయిపోతుంది కాబట్టి అంత ఈవెంట్ గా కూల్ అయిపోతుంది. సో ఈ దీంట్లో క్రిస్టలైజేషన్స్ అనేవి జరగవు. వేరేస్ మీరు ఇంట్రూజివ్ రాక్స్ చూసుకోండి, ఏవైతే ఇంట్రూజివ్ రాక్స్ అంటే విత్ ఇన్ ఇన్సైడ్ గ్రౌండ్ లో ఫామ్ అయినాయి అనమాట, వాటిని ఇంట్రూజివ్ రాక్స్ అంటాము. వాటిని ప్లూటోనిక్ రాక్స్ కూడా అంటాం అనమాట, ఎందుకంటే ఇన్సైడ్ లో ఉంటుంది కాబట్టి ప్లూటోనిక్ రాక్స్ అని కూడా పిలుస్తాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్లో కూలింగ్ జరుగుతుంది, అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్లోగా కూల్ అవుతూ వస్తుంది అనమాట, విత్ ఇన్ ఇన్సైడ్ లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎక్స్టర్నల్ వెదరింగ్ ఈవెంట్స్ లాంటివి ఏం జరగవు అందులో. టెంపరేచర్ కానీ ఇవన్నీ బయట ఎక్స్పోజ్ అయినంత ఇన్సైడ్ ఎక్స్పోజ్ కాబట్టి స్లో ప్రాసెస్ జరుగుతుంది. ఈ స్లో ప్రాసెస్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క క్రిస్టల్స్ ఫామ్ అవుతూ వస్తుంటాయి, అంటే ఒక స్టేజ్ లో డ్రై అవ్వడం, ఇంకో స్టేజ్ లో అలా కావడం వల్ల ఇది ఏమవుతుందంటే ఈవెన్ బిగ్ సైజ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి స్లో కూలింగ్ వల్ల బిగ్ సైజ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అనమాట ఇగ్నిషియస్ రాక్స్ లో. వేరేస్ మనం ఈ ఎక్స్క్లూసివ్ రాక్స్ చూస్తే మాత్రం స్మాల్ అండ్ స్మూత్ గ్రెయిన్స్ ఉంటాయి అనమాట ఇందులో. వేరేస్ ఇందులో మనం లార్జ్ మినరల్ గ్రెయిన్స్ చూస్తాం ఈ ఎక్స్క్లూసివ్ రాక్స్ లో. అండ్ కమింగ్ టు కలర్ అన్నమాట, ఇది ఇంపార్టెంట్. ఇది కలర్ ఏమైతే డార్క్ కలర్ లో ఉంటుంది అండ్ డెన్సర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కడైతే ఎక్స్క్లూసివ్ రాక్స్ లో ఉంటాయో. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇవి చూడండి డార్క్ కలర్ లో ఉన్నాయి, బేసాల్ట్ కానీ ఎస్పిఎన్ కానీ. వేరేస్ మీరు ఇక్కడ చూడండి గ్రానైట్ చూడండి ఎంత లైట్ కలర్ లో ఉందో. దీనికి దీనికి తేడా ఏంటంటే కలర్ అన్నమాట. ఇవి చాలా లెస్ డెన్స్ కలర్, లైట్ కలర్ లో ఉంటాయి, లెస్ డెన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి మీరు పిక్టోగ్రఫికల్ గా చూపించాము ఇగ్నిషియస్ రాక్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి అంటే టైప్స్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్. ఎప్పుడైతే మ్యాగ్మా ఉందో ఈ మ్యాగ్మా అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బయటికి రావడానికి ట్రై చేస్తుంది కదా, ఏదైతే లోపల ఉండిపోతుందో ఈ లోపల ఉండిపోతే అవి ఇగ్నిషియస్ రాక్స్ గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఏదైతే బయటకు వస్తుందో దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఇగ్నిషియస్ రాక్స్ అంటాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఇగ్నిషియస్ రాక్స్ వచ్చింది డిఫరెంట్ వెదరింగ్ ఈవెంట్స్ కి సబ్జుగేట్ అవుతుంది అనమాట. డిఫరెంట్ రైన్ ఫాల్ కానీ, వెదర్ కానీ, గ్లేషియర్ అటాక్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి టెక్స్చర్ అన్నమాట. టెక్స్చర్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్ ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే సైజు, షేప్ ఆఫ్ క్రిస్టల్స్. మనం ఏదైతే క్రిస్టల్స్ ఇప్పుడు మాట్లాడుకున్నామో లోపల ఓవర్ ద పీరియడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయో వాటిని డిపెండ్ అయ్యి కూడా మనకి టెక్స్చర్ అనేది ఇగ్నిషియస్ రాక్స్ లో మారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ర్యాపిడ్ కూలింగ్, స్లో కూలింగ్ వల్ల డిఫరెంట్ మనకి రాక్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ర్యాపిడ్ కూలింగ్ వల్ల ఫైన్ గ్రెయిన్స్ అండ్ స్మాల్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ఇక్కడ మనకి అవే ఎక్స్క్లూజివ్ రాక్స్ లో చూసాం ఇందాక. ఎగ్జాంపుల్ చూడండి ఆండెసైట్. ఏదైతే స్లో కూలింగ్ లో మనం రావడం వల్ల మనకి డయోరైట్ అనే రాక్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్బిఎన్ అనమాట. ఈ ఏదైతే మన ఎక్స్క్లూజివ్ రాక్స్ అది మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రౌండ్ అండ్ కూల్స్ క్విక్లీ అనమాట. ఇట్ ఫార్మ్స్ నో క్రిస్టల్స్ అండ్ హ్యాస్ గ్లాసీ స్ట్రక్చర్. ఇది గుర్తుపెట్టుకోండి దీని క్యారెక్టర్. ఇది మనకి దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ మనకి ఇగ్నిషియస్ రాక్ అనమాట. ఇక్కడ చూసాం మనం ఇగ్నిషియస్ రాక్స్ లో ఎక్స్క్లూజివ్ టైప్ అనమాట. ఎక్స్క్లూజివ్ టైప్ ఇక్కడ చూసాం కదా ఓస్బియన్ ఇదే. అండ్ టైప్స్ వచ్చేసి మినరల్ కాంపోజిషన్స్ ఆఫ్ కూడా డిఫరెంట్. మనం ఇందాక సిలికేట్, లో సిలికేట్, హై సిలికేట్ అని కూడా మాట్లాడుకున్నాం కదా, ఇది మినరల్ కాంపోజిషన్ వల్ల డిఫరెన్షియేషన్స్ అనమాట. ఈ ఇగ్నిషియస్ లో లో అమౌంట్ ఆఫ్ సిలికా ఉంటే అది డార్క్ కలర్ లో ఉండడానికి జరుగుతుంది. అండ్ హై సిలికా ఉండడం వల్ల అదేమో లైట్ కలర్ లో ఉండడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి యూజెస్ ఏంటంటే ఇగ్నిషియస్ రాక్స్ ఈ మనం ఓవర్ ద థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మనం దీన్ని వాడుతూ వస్తున్నాం బిల్డింగ్ మెటీరియల్స్ లో కానీ, టూల్స్ లో కానీ. ఇక్కడ చూడండి ఇక్కడ గ్రానైట్ స్టోన్స్ కూడా వాడతాం. ఇక్కడ చూడండి మనకి పేలియోలిథిక్, మీసోలిథిక్ డిఫరెంట్ ఏజెస్ లో కూడా మనకి టూల్స్ గా కూడా దీన్ని వాడుకున్నాం, క్లీవేజెస్ టూల్స్ కానీ. ఇంకా మనం ఈ ప్యూమైజ్ అనేది కూడా మనం క్లీనింగ్ కి ఏమైనా క్లాసెస్ కానీ ఫీట్ కి రిమూవ్ చేయడానికి కూడా ఇది వాడతాం, డిఫరెంట్ క్లీనింగ్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి సెడిమెంటరీ రాక్స్ అనమాట. ఈ సెడిమెంటరీ రాక్స్ ఇక్కడ చూడండి మీ బ్యాక్గ్రౌండ్ లో పిక్చర్ చూస్తే డిఫరెంట్ సెడిమెంట్స్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ కావడం వల్ల డిఫరెంట్ లేయర్స్
ఒక పొరలు లాగా ఫామ్ అయినాయి కదా. ఇట్లా ఫామ్ అయిన ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అక్యుములేట్ అయి ఫామ్ అయిన లేయర్స్ ని మనం సెడిమెంటరీ రాక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సెడిమెంటరీ రాక్స్ క్యారెక్టర్స్ చూద్దాం. ఇవి మీకు చెప్పినట్టు ఇంతకు ముందు ఇవి లిథిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అవుతాయి. ఏవైతే డెన్యూడ్ అయితే రాక్స్, ఆ రాక్స్ నుంచి ఒక్కొక్క మళ్ళీ అక్యుములేట్ అయ్యి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లా ఫామ్ అయిన దాన్ని సెడిమెంటరీ రాక్స్ అంటాం. వీటికి ఇంకొక ప్రాసెస్, ఇంకొక నేమ్ కూడా చూడండి, డెట్రియల్ రాక్స్ అంటాం అనమాట ఈ సెడిమెంటరీ రాక్స్ అనే వాటిని. అండ్ ఇంకోటి ఇవి ఇట్లా ఈ వెదరింగ్ ఎరోజన్ ఎక్సోజియస్ ఏజెంట్స్, వెదరింగ్ ఎరోజన్ అయిన రాక్స్ ఎక్స్పోజ్డ్ కదా, ఆ ఎక్సోజీనియస్ ఏజెంట్స్ ఈ లిథిఫికేషన్ కి తోడ్పడతాయి. అండ్ ఇంకోటి డిపోజిషన్స్ తోట కంపాక్షన్ టర్న్స్ ఇంటూ రాక్ అనమాట. ఈ డిపోజిషన్స్ అన్ని మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ ఇంకొక న్యూ రాక్ కూడా ఫామ్ అవ్వచ్చు. అలానే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ కూడా చూస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ దీని క్యారెక్టర్స్ ఏంటంటే ఇందాక చూపించాను కదా, లేయర్స్ స్ట్రాటిఫై, ఒక్కొక్క లేయర్ వేరీ ఉంటుంది. ఇంకొక లేయర్స్ కూడా థిక్నెస్ కూడా వేరీ అవుతుంటది. ఇంకోటి ఏమంటామంటే ఇట్లా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫామ్ అయిన డిఫరెంట్ లేయర్స్ ని మనం డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం అనమాట. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. టిల్లేట్స్ అంటాం. ఆ టిల్లేట్స్ అంటే ఏంటంటే టిల్లేట్స్ కానీ అంటే ఏంటంటే ఐస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఐస్ అక్యుములేట్ అయితే దాన్ని టిల్లేట్స్ అంటాం. ఇంకోటి మీరు వినే ఉంటారు ప్లేస్ ఆఫ్ డిపాజిట్స్ అంటాం. ఏదైతే వాల్యుబుల్ మినరల్స్ ఉంటాయో, గోల్డ్ కానీ ఇంకా సిల్వర్ కానీ ఇట్లాంటి మినరల్స్, వాల్యుబుల్ మినరల్స్ ఉన్న డిపాజిట్స్ ఏమంటాం అంటే, ఇట్లాంటి అక్యుములేట్ అయిన డిపాజిట్స్ ని ప్లేస్ ఆఫ్ డిపాజిట్స్ అంటాం. అలానే చూడండి ఇక్కడ కూడా ఇచ్చాం ఇంకోటి, ఈ లోసెస్ అంటేనేమో విండ్ తోటి డిపాజిట్ అయిన సెడిమెంట్స్ ఏమో లోసెస్ అంటాం. ఇంకా ఇవన్నీ ఇలా సెడిమెంటరీ మెటీరియల్ రాక్స్ ఫామ్ కానికి మేజర్ గా ప్రాసెస్ ఏంటంటే, సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఏమేంటంటే, ఫస్ట్ ఎరోజన్ జరగడం, మళ్ళీ అది ఆ ఎరోజ్ అయిన మెటీరియల్ ఇంకొక దగ్గరకు వచ్చి డిపాజిట్ అవ్వడం, ఆ డిపాజిట్ అయిన మెటీరియల్ కంపాక్షన్ అవ్వడం, ఆ కంపాక్షన్ అయ్యి మళ్ళీ సిమెంటేషన్, ఒకటొక కాంపాక్ట్ అనేది మళ్ళీ సిమెంట్ అవ్వడం అన్నమాట, ఒకదానికొకటి అతుక్కోవడం అనమాట. ఇలా ఓవర్ ద ప్రాసెస్ ఆఫ్ టైం ఈ 4 ప్రాసెసెస్ జరిగి మనకి సెడిమెంటరీ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనం సెడిమెంటరీ రాక్స్ డీటెయిల్ గా ఏవేవి ఎరోజన్స్ మీకు పిక్టోగ్రఫికల్ గా చూపిస్తాను. ఎరోజన్ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఎరోజన్ వల్ల చూడండి ఇక్కడ ఎంత రాక్ గా ఉండేది మొత్తం ఎరోడ్ అయిపోయింది. అలానే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఉన్న ట్రీ ఇక్కడ లేక్, ఇక్కడ రివర్ అనుకుంటా, ఇక్కడ సీ, ఓషన్, వీటి వల్ల కూడా ఎరోడ్ అయ్యి ఇక్కడ ఇది ఎరోడ్ అయిపోయింది. ఇది మేబీ విండ్ ఎఫెక్ట్ వల్ల అవ్వచ్చు, ఇది విండ్ రీజన్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది మేబీ వాటర్ రివరైన్ స్ట్రెచ్ అనుకుంటా, ఇక్కడ కూడా రివర్ వాటర్ వల్ల ఫ్లో అవడం వల్ల కూడా మీకు ఇక్కడ ఈ డెన్యుడేషన్ జరిగింది. ఇది ఎరోజన్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిపోజిషన్. ఎప్పుడైతే డిపోజిషన్స్ జరుగుతాయో ఈ సెడిమెంట్స్ అనేవి ఒక దగ్గర సెటిల్ అవుతాయి అనమాట. ఒక దగ్గర అది మేబీ విండ్ ద్వారా కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, మేబీ ఐస్ ద్వారా కావచ్చు, ఇవన్నీ డిపాజిట్ అయిపోతాయి ఒక డిఫరెంట్ ప్లేస్ లో. అట్లనే ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ద్వారా వచ్చేసి ఒక చిన్న ఐలాండ్ లాగా సెడిమెంట్ లాగా ఫామ్ అయింది, సెడిమెంటరీ లాగా. అది ఇక్కడ చూడండి, ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ మైనింగ్ ఏరియా అనుకుంటా. ఇక్కడ మైనింగ్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అవడం వల్ల ఇక్కడ కూడా డిపాజిట్ అయినాయి. ఇది కూడా చూడండి, ఇది గోల్డ్ డిపాజిట్స్ అంటారు, ప్లేస్ ఆఫ్ డిపాజిట్స్. ఇక్కడ గోల్డ్ డిపాజిట్ అయినాయి మినరల్స్. ఇలా ఉండి డిపాజిట్ అయ్యే వాటిని ఒక ప్రాసెస్ అనమాట సెడిమెంటరీ. తర్వాత ఇలా డిపాజిట్ అయినవి ఏమైతే కాంపాక్ట్ అవుతాయి అనమాట. ఈ సెడిమెంట్స్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతాయి అంటే, ఒక్కొక్క దానికి ఒక ప్రెస్ అవ్వడం వల్ల, లేయర్స్ బై లేయర్ గా ప్రెస్ కావడం వల్ల ఈ లేయర్స్ అన్ని స్క్వీజ్ అయ్యి ఆ పార్టికల్స్ అన్ని ఒక దగ్గరకు అతుకుతాయి అనమాట, స్టిక్ టుగెదర్ అనమాట. ఇక్కడ చూస్తారు చూడండి, ఇట్లా ఒక్కొక్క పార్టికల్స్ ఇవన్నీ దగ్గరకు వచ్చి ఇవన్నీ సెడిమెంట్స్ అనేవి, డిఫరెంట్ సెడిమెంట్స్ అనేవి మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్క దగ్గరికి వచ్చి అక్యుములేట్ అయ్యి ఒక లేయర్ గా ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ లేయర్ డిఫరెంట్ లేయర్ గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక రాక్ గా ఎవాల్వ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ సిమెంటేషన్ అనమాట. ఈ ప్రాసెస్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ సిమెంటింగ్ జరుగుతుంది, ఒక్కొక్క దానికి అతుకుపోయి ఒక్కొక్కటి అతుకెళ్ళిపోయినాయి. అట్లా ఇవన్నీ సిమెంట్ అయిపోతాయి, ఒక్కొక్క దానికి అతుక్కొని వెళ్ళిపోతాయి, ఒక్కొక్క మెటీరియల్ ఇంకొక మెటీరియల్. అట్లా ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ అతుకెళ్ళిపోయి మొత్తం మీకు ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి మీకు ఎక్కువ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నది. ఈ ఒక లేయర్స్ కూడా అంత కంపాక్ట్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ గ్లూ అయిపోతాయి. ఇక చూడండి, ఇవన్నీ ఒక సాలిడ్ గా గ్లూ అయిపోతాయి, గ్రెయిన్స్ టుగెదర్. ఇది సెమెంటేషన్ లో జరిగే ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఈ మోడ్స్ ఆఫ్ ఏమవుతాయంటే, డిపెండింగ్ ఎట్లా ఫామ్ అవుతాయంటే, అది మెకానికల్ గా అయినా ఫామ్ కావచ్చు, లేకపోతే ఆర్గానికల్ గా అయినా ఫామ్ కావచ్చు, లేకపోతే కెమికల్ గా అయినా ఫామ్ కావచ్చు. ఈ డిఫరెంట్ టైప్స్ అనేవి మనం చూస్తాం. నెక్స్ట్ మెకానికల్ గా ఏమవుతాయంటే, మెకానికల్ గా ఫామ్ అయిన వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ శాండ్ స్టోన్ అంటాం, ఈ కాంగ్లోమెరేట్ అంటాం, ఈ లైమ్ స్టోన్, ఈ షేల్, ఈ లోసెస్.
ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. వేటికి ఎగ్జాంపుల్స్, ఏ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి మీరు ఒక టేబుల్ లాగా చేసుకోండి. నేను ఇచ్చిన ఇప్పుడు ప్రతి స్లైడ్ లో ఉన్న ఇగ్నిషియస్ రాక్స్ ఏమేమి మీకు రాక్స్ వచ్చాయి, సెడిమెంటరీ రాక్స్ ఏమేమి వచ్చాయి, అందులో ఇంకా మళ్ళీ మెటమార్ఫిక్ రాక్స్ లో ఏమొచ్చాయి, ఏ రాక్ ని ఎలా మెటమార్ఫిక్ లో ఏ రాక్ నుంచి ఇంకో ఏ రాక్ గా చేంజ్ అయినది అనేది కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే ఆస్కారం ఉంది. ఈ మెకానికల్ గా ఫామ్ అయిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే శాండ్ స్టోన్, ఈ కాంగ్లోమెరేట్, ఈ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇవేమైతే అంటే మెకానికల్ గా ఏజెంట్స్ లైక్ రన్నింగ్ వాటర్ కానీ, ఈ విండ్ కానీ, ఈ ఓషన్ కరెంట్స్ కానీ, ఐస్ కానీ వాటి వల్ల ఫామ్ అవుతాయి. ఈ 2 టైప్స్ ఈ రాక్స్ చూడండి, ఇట్లా ఫామ్ అయినాయి అర్నేషియస్ రాక్స్ అంటాం, అగ్లేరియస్ రాక్స్ అంటాం. ఇవేమైతే అంటే మోర్ శాండ్ అండ్ బిగ్ సైజ్ పార్టికల్స్ అన్నమాట. ఇవి దే ఆర్ పోరస్ అండ్ హార్డ్ అన్నమాట. ఇవి చాలా పోరస్ గా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ హార్డ్ గా ఉంటాయి. ఇవి చూడండి శాండ్ స్టోన్ మీకు ఎగ్జాంపుల్ ఇంకో నెక్స్ట్ పిక్చర్స్ లో చూపిస్తాను. శాండ్ స్టోన్ ఎట్లా పోరస్ గా ఉంటుంది కానీ హార్డ్ గా ఉంటుంది అనమాట. ఆ టైప్స్ ఆఫ్ రాక్స్ ఏమంటామంటే అర్నేషియస్ రాక్స్ అంటాం. ఇవి ఇంకోటి ఏమంటే అగ్లేషియస్ రాక్స్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే మేజర్ గా ఇక్కడ క్లే అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందాక ఏమైతుందంటే శాండ్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం క్లే అనేది మినరల్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లే పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల దీన్ని అట్లాంటి రాక్స్ ఏమంటామంటే అగ్లేరియస్ రాక్స్ అంటాం. అర్నేషియస్ రాక్స్ అంటేమో శాండ్ అన్నమాట. అర్నేషియస్ అంటే శాండ్, అర్గ్లేషియస్ అంటేనేమో క్లే అన్నమాట. ఇవి మనకి క్లే వల్ల ఫామ్ కావడం వల్ల ఫైన్ సైజ్డ్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. అదే మీరు ఎప్పుడైతే రాక్స్ ఫామ్ కూడా మనకి బర్స్ గా పోరస్ గా ఉంటాయి అనమాట. ఎప్పుడైతే క్లే కావడం వల్ల క్లే అనేది ఫైనెస్ట్ మెటీరియల్ కాబట్టి ఫైన్ గా ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ అది స్మూత్ గా ఇంపర్మబుల్ గా నాన్ పోరస్ గా ఉంటాయి. ఇవి కూడా ఇంపర్మబుల్ అన్నమాట. వాటర్ అనేవి మనకి పర్మనెంట్ కావు. ఇవి ఏమవుతాయంటే దీస్ ఆర్ ఈజీలీ వెదర్డ్ అండ్ ఎరోజ్డ్. ఇవి చాలా ఈజీగా వెదర్ గానికి ఎరోడ్ గానికి పాసిబుల్ ఉంది. వాటికి ఎగ్జాంపుల్ చూసేసి మనం షేల్ అన్నమాట. వాటికి ఎగ్జాంపుల్ షేల్ వచ్చి ఇంకోటి వచ్చేసి ఇంకా నెక్స్ట్ టైప్స్ వచ్చేసి మనకి ఆర్గానికల్ గా ఎట్లా ఫామ్ అయినాయి అనమాట. సెడిమెంటరీ రాక్స్ ఆర్గానిక్ గా ఫామ్ అయిన వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ గెస్ట్రేట్, చాక్, లైమ్ స్టోన్, ఈ కోల్ కూడా ఇది ఒక ఆర్గానికల్లీ సెడిమెంటరీ. గుర్తుపెట్టుకోండి, ఈ కోల్ కూడా మనకి ఆర్గానికల్లీ సెడిమెంటరీ రాక్ అన్నమాట. ఒక టైప్ ఆఫ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ప్లాంట్ మెటీరియల్ అనేవి ఓవర్ ద ఫాజిల్స్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెటీరియల్ అక్యుములేట్ అయ్యి మనకి ఫామ్ అయ్యేది కోల్ మెటీరియల్ అన్నమాట. ఇంకా ఈ లైమ్ స్టోన్, చాక్ ఇవి కూడా ఆర్గానిక్ ఫామ్ సెడిమెంటరీ రాక్స్. మీకు అడిగే ఛాన్స్ ఉంది కోల్ సెడిమెంటరీ రాక్స్ అంటే మనం సెడిమెంటరీ రాకా అని కన్ఫ్యూజన్ ఉంటాం. అది ఆర్గానికల్లీ ఫామ్ సెడిమెంటరీ రాక్స్ కింద వస్తుంది. ఇంకా ఇవి చూడండి చెప్పినందుకు ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే ఆర్గానిక్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి ప్లాంట్ మెటీరియల్ కానీ అనిమల్ మెటీరియల్ కానీ. ఇవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ బరీ అయిపోయి సెడిమెంట్స్ అనేవి అండర్ అవి ఏమైతాయి అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ భూమిలో హీట్, టెంపరేచర్, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లేయర్స్ గా డిపాజిట్ అయ్యి మనకి ఫామ్ అవుతాయి అనమాట. ఈ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ రాక్స్ వచ్చేసి ఇందులో ఇంకోటి ఏమొచ్చి మెరైన్ యానిమల్స్ లైక్ ఈ కోరల్స్, ఈ ఆల్గే కూడా ఏమైతాయంటే అప్పుడప్పుడు మనకి ఓషన్స్ లో కూడా మనకి కోరల్స్ ఇవి కూడా మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవి కూడా అక్యుములేట్ అయ్యి మనకి కూడా డిఫరెంట్ కోరల్స్ ఫామ్ కావడం, డిఫరెంట్ ఆల్గే కూడా ఫామ్ అయ్యి మనకు ఒక కాల్షియం కార్బైడ్ మినరల్ అక్యుములేషన్స్ ని మనం కోరల్స్ అంటాం అనమాట. ఈ కోరల్స్ అనేవి మనకి కూడా వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట, ఈ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీస్ కి. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ మనకి కెమికల్లీ ఫార్మ్డ్. కెమికల్ గా ఏమేమి ఫామ్ అవుతాయంటే మనకి కెమికల్ గా ఫామ్ అయిన వాటిని కూడా ఈ లైమ్ స్టోన్ కూడా దానికి కూడా కెమికల్లీ ఫామ్ దానికి కూడా ఎగ్జాంపుల్ వస్తుంది. అండ్ చెర్ట్ అండ్ హాలైట్ అండ్ పొటాష్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అన్నమాట మనకి కెమికల్లీ ఫార్మ్డ్. ఇవి మేజర్ గా కెమికల్ కంపోజిషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇవేమవుతాయంటే ఈ వెదర్డ్ అయిపోయి ప్రెసిపిటేట్ అయిపోతాయి కెమికల్లీ. ఈ వన్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ టు అదర్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఈజీగా ఈ రాక్స్ అనేవి ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎగ్జాంపుల్స్ జిప్సమ్, ఇంకా వాటర్ కంటైనింగ్ మినరల్స్ ఇన్ కేవ్స్ ఎవాపరేట్ అండ్ గివ్ రైజ్ టు స్టాలిగ్నైట్స్ అండ్ స్టాలిగ్మైట్స్ అని ఉంటాయి. మీకు ఇప్పుడైతే కేవ్స్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇంకా ఇట్లా ఫామ్ అవుతుంటాయి కదా బొర్రా కేవ్స్. మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటారు అక్కడ మీకు ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లోపల ఎరోడ్ అయ్యి ఫామ్ అవుతాయి అనమాట. ఇది ఒక కేవ్ తీసుకుంటే ఇట్లాంటివి ఫామ్ అయిన వాటిని స్టాలిగ్నైట్స్ అంటాం. వీటికి కూడా ఈ స్టాలిగ్నైట్స్ కూడా ఒక సెడిమెంటరీ టైప్ ఆఫ్ కెమికల్లీ ఫార్మ్డ్ వాటికి ఎగ్జాంపుల్స్. మనం ఈ సెడిమెంటరీ రాక్స్ కి ఇంకా క్యారెక్టర్స్ వాటి క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయంటే ఈ రాక్స్ అనేవి
న్యూమరస్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ కూడా ఒక్కొక్క స్ట్రాటా, ఒక్కొక్క లేయర్ ని ఒక స్ట్రాటా అంటాం, ఇంకొక లేయర్ ని ఇంకొక స్ట్రాటా అంటాం. ఇట్లా డిఫరెంట్ లేయర్స్ గా ఫామ్ అయ్యి డిఫరెంట్ స్ట్రాటా ఉంటాయి అనమాట. డిఫరెంట్ స్ట్రాటా అంటే ఏం లేదు, ఒక్కొక్క పొర అన్నమాట. ఇంకోటి మార్క్స్ ఆఫ్ లెఫ్ట్ బిహైండ్ వాటర్ కరెంట్స్ అండ్ మనకి అప్పుడప్పుడు ఈ సెడిమెంట్, ఈ ఎప్పుడైతే వాటర్ వేవ్స్ తో ఫామ్ అయినా లేకపోతే కరెంట్స్ తో ఫామ్ అయినా ఆ మార్క్స్ కూడా మనకి విజిబుల్ ఉంటాయి అన్నమాట చాలా సార్లు ఈ సెడిమెంటరీ రాక్స్ లో. ఇంకోటి ఇవి మేజర్ గా ఈ ఫాజిల్స్ తో కూడా ఫామ్ అయి ఉంటాయి. మనకి ఇప్పుడు చూసాం కోల్ కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఫాజిల్ మెటీరియల్, ప్లాంట్ ఫాజిల్ మెటీరియల్. ఈ కోరల్స్ కూడా చూసాము వన్ టైప్ ఆఫ్ ఈ కోరల్ డిపాజిట్స్ కూడా మనకి లోపల. ఇలా ఫామ్ అయిన రాక్స్ ఏమంటే జనరల్ గా పోరస్ గా ఉంటాయి. అవి అందువల్ల పోరస్ గా ఉండడం వల్ల మనకి వాటర్ ని కూడా పర్కులేట్ చేస్తాయి అనమాట వాటి లోపలికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాక్స్ అన్నమాట మెటామార్ఫిక్ అన్నమాట. మెటా అనేలోనే మనకి గుర్తొచ్చే మీనింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫామ్ అన్నమాట. ఈ మెటామార్ఫిక్ అని ఎందుకంటే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ నుంచి ఇంకొక ఫామ్ గా మారిపోతుంది అనమాట. మెటామార్ఫిక్ స్టేజ్ అని కూడా ఉంటాయి మీకు. బటర్ఫ్లై లో గట్ట క్యాటర్ టు బటర్ఫ్లై గా మారిన స్టేజ్ ని మెటామార్ఫిక్ స్టేజ్ అంటాం. మెటామార్ఫిక్ ఏంటంటే ఫార్మ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఫార్మ్ అనే దాన్ని మెటామార్ఫిక్ అంటామంట. మెటామార్ఫిక్. సో మెటామార్ఫిక్ రాక్స్ అట్లా ఫామ్ అవుతాయి అనమాట. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే విచ్ ఈస్ ఆల్రెడీ కన్సాలిడేటెడ్ మినరల్ విత్ ఇన్ ద ఒరిజినల్ రాక్ అండర్ గ్రోస్ రీక్రిస్టలైజేషన్ జరిగి మళ్ళీ రీఆర్గనైజ్ జరుగుతాయి అనమాట. ఇక్కడ రీఆర్గనైజేషన్ జరగడం వల్ల కొత్త టైప్స్ ఆఫ్ రాక్స్ ని ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రాక్ ఏమవుతుందంటే అండర్ గ్రోస్ యాక్షన్ ఆఫ్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇవన్నీ చేంజెస్ జరుగుతాయి ఈ స్టేజ్ ఆఫ్ రాక్స్ లో. ఈ మెటమార్ఫిక్ స్టేజ్ మనం టూ ప్రాసెస్ చూస్తాం మేజర్ గా, డైనమిక్ గా కానీ థర్మల్ గా కానీ టూ టైప్స్ లో జరుగుతుంది. డైనమిక్ గా ఇప్పుడు చూస్తాం చూడం, మేజర్ గా టూ టైప్స్ అన్నమాట. మెకానికల్ లో కూడా మెటామార్ఫోసిస్ అను ఈ ప్రాసెసెస్ డైనమిక్, థర్మల్. ఈ డైనమిక్ లో ఏమవుతుంది అంటే రాక్స్ ఆర్ ఫోర్స్ డౌన్ టు ద లోవర్ లెవెల్స్ అన్నమాట బై టెక్టోనిక్ ప్రాసెసెస్ ద్వారా ఈ ఈ కిందికి ఈ రాక్ అనేది ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అనేది ఈ మినరల్స్ ఆఫ్ సెడిమెంటరీ అండ్ ఇగ్నిషియస్ ఆర్ రాక్స్ ఇందులో ఏమైతే రీక్రిస్టలైజ్ అయిపోయి ఈ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వితౌట్ ఎనీ కెమికల్ చేంజ్ కాకుండా డైనమిక్ గా జరుగుతాయి. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు అడగొచ్చు జనరల్ క్వశ్చన్ లో. ఈ జెనిసిస్ అనేది ఏ టైప్ ఆఫ్ రాక్స్ నుంచి ఫామ్ అయిన మెటీరియల్ అని. గ్రానైట్ నుంచి మనకి మెటమార్ఫిక్ వచ్చే రాకే జెనిసిస్ అన్నమాట. అలానే క్లే నుంచి వచ్చేది మనకి ఈ క్లే స్టేల్ గా నుంచి వచ్చేది మనకి సిసిస్ట్ అంటారు అనమాట. ఈ టైప్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్ దేని నుంచి ఫామ్ అయింది అనేది కూడా అడగొచ్చు. మన క్లే నుంచి ఫామ్ అయ్యేదే సిసిస్ట్ అన్నమాట. అలా మనకి ఈ డైనమికల్ గా ఫామ్ అయినాయి. మనకి ఇంకా థర్మల్ గా ప్రెషర్ టెంపరేచర్ వల్ల ఫామ్ అయిన ఈ రీక్రిస్టలైజ్ అయినవి ఏమిటంటే హై టెంపరేచర్ రీక్రిస్టలైజ్ అయిన శాండ్ స్టోన్ మనకి ఏమవుతుంది అంటే క్వార్జైట్ గా మనకి మారిపోతుంది. మీకు లాస్ట్ టైం FRO లో ఇదే అనుకుంటే క్వశ్చన్ అడిగింది, క్వార్జైట్ ఏ టైప్ ఆఫ్ రాక్ అని అడిగారు. మేబీ మనకి మెటమార్ఫిక్ రాక్ అది దేని నుంచి ఫామ్ అయిందని కూడా అడగొచ్చు, శాండ్ స్టోన్ నుంచి ఫామ్ అయిందని. అలానే మనకి ఇక్కడ చూసాం కదా స్లేట్, ఈ షేల్ నుంచి వచ్చేది కూడా స్లేట్ అన్నమాట. ఈ స్లేట్ ఇంకో ఫర్దర్ గా థర్మల్ గా మనకి ఏమైతే ఫిలిప్స్ అనే రాక్ కూడా ఫామ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. కోల్ లోనే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెటమార్ఫిక్, ఒక్కొక్క టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల లేకపోతే అందులో క్రిస్టలైజేషన్ డిఫరెన్సెస్ వల్ల మనకి ఒక క్లే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెటామార్ఫిక్ గా రూప్ చెందుతుంది అనమాట. అందుకే ఇక్కడ క్లే కి మనకి డిఫరెంట్ ఇచ్చాం. ఇక్కడ డిఫరెంట్ కి మళ్ళీ ప్లీసిట్స్ ఉంది, మళ్ళీ అదే ఆంథ్రసైట్ ఉంది, మళ్ళీ గ్రాఫైట్ ఉంది అనమాట. గ్రాఫైట్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ కోల్ అనమాట. అది గ్రాఫైట్ అనే మినరల్ కూడా మనకి రాక్ మినరల్ కూడా మనకి కోల్ నుంచి ఒక వన్ టైప్ ఆఫ్ ఫామ్ అయిన మెటీరియల్ అది, కాకపోతే మెటామార్ఫిక్ మినరల్ అనమాట కోల్ కి. అలానే మనం లైమ్ స్టోన్ కి కూడా ఇంకొక ఫామ్ ఏంటంటే లైమ్ స్టోన్ కి మార్బుల్. మనం ఇల్లు రూమ్స్ లలో చూసిన మార్బుల్స్ కూడా అంటే ఒకప్పుడు అవి లైమ్ స్టోన్ నుంచి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెటామార్ఫిక్ చెందినవే మార్బుల్ కూడా. నెక్స్ట్ వచ్చి ఈ థర్మల్ లో కూడా టైప్స్ ఆఫ్ థర్మల్ ఏంటంటే కాంటాక్ట్ మెటామార్ఫోసిస్, ఈ రీజనల్ మెటామార్ఫోసిస్. వీటికి అట్లా చూసుకోండి. ఇవి టైప్స్ ఆఫ్ ఏమేమిటంటే అంత జనరల్ అంత ఇంపార్టెంట్ లేదు మనకి. నెక్స్ట్ అవి మేజర్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే టైప్స్ ఏ రాక్ అని అడిగే ఛాన్స్ ఉంది. అట్లా రాక్స్ ఏంది నేను టైప్స్ కూడా మీకు ఇచ్చాను, అది డీటెయిల్ చూసుకోండి. తర్వాతకి
ఏ టైప్స్ ఆఫ్ రాక్ ఎట్లా చేంజ్ అయితే మీకు పిక్టోగ్రఫీ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇవి మీకు పిక్చర్ చూస్తే ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఈజీగా రిమెంబరింగ్ ఉంటుంది అని చెప్పేసి పిక్చర్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ గ్రానైట్ ఏమైందంటే జెనిసిస్ గా ఫామ్ అయింది. జెనిసిస్ ని మీకు చూస్తే ఐడియా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఐడియా మైండ్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ శాండ్ స్టోన్ ఇక్కడ ఏమైంది క్వార్జెట్ గా, శాండ్ స్టోన్ క్వార్జెట్ గా అనేది రూప్ చెందడం జరిగింది. ఇక్కడ షేల్ అనేది మనకి స్లేట్ గా మారడం జరిగింది. ఇవన్నీ డిఫరెంట్ మెటమార్ఫిక్ రాక్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాక్ సైకిల్ అన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఏమంటే ఒక స్టేబుల్ గా ఉండవు. ఫస్ట్ వచ్చేసి మ్యాగ్మా నుంచి ఇగ్నిషియస్ రాక్స్ వచ్చి మళ్ళీ ఆ ఇగ్నిషియస్ రాక్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డెన్యూటేషన్ కి, లిథిఫికేషన్ కి ఎక్స్పోజ్ కావడం వల్ల మళ్ళీ అవి వచ్చి సెడిమెంటరీ రాక్స్ గా ఫామ్ అయ్యి, మళ్ళీ సెడిమెంటరీ రాక్స్ మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ హై టెంపరేచర్స్, ప్రెషర్స్ ఎక్స్పోజ్ కావడం వల్ల మళ్ళీ ఏమవుతాయంటే మళ్ళీ అవి మెటామార్ఫిక్ రాక్స్ గా ఫామ్ అవుతాయి. ఇదే మనకి ఈ ప్రాసెస్ ఇట్లా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్ గా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ గా, ఇంకో ఫామ్ నుంచి ఇంకో ఫామ్ గా చేంజ్ అయ్యే సైకిల్ నే మనం ఈ రాక్ సైకిల్ అంటాం అనమాట. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట ఈ రాక్ సైకిల్ అనేది. ఇక్కడ ఇచ్చాం మనం డిఫరెంట్ ఇగ్నిషియస్ రాక్స్ ఎట్లా ఫామ్ అయినాయి. ఇగ్నిషియస్ రాక్స్ నుంచి మళ్ళీ సెడిమెంట్స్ కి వెదరింగ్ వల్ల అవ్వడం వల్ల మళ్ళీ మనకి సెడిమెంటరీ రాక్స్ ఎట్లా ఫామ్ అయినాయి, కంపాక్ట్ అయ్యి మనకి సిమెంటేషన్ అయ్యి మళ్ళీ ఇవి మెల్లి ఎక్కువ ప్రెషర్ అయితే మనకి మెటామార్ఫిక్ రాక్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇదే మెటామార్ఫిక్ రాక్ మళ్ళీ మెల్ట్ అయితే మళ్ళీ మ్యాగ్మాగా లోపలికి భూమిలో మళ్ళీ మ్యాగ్మాగా ఫామ్ అయ్యి మళ్ళీ మ్యాగ్మా మేబీ ఇగ్నిషియస్ రాక్ మేబీ కాదు, అదొక సైకిల్. మళ్ళీ ఇగ్నిషియస్ రాక్స్ వస్తాయి, కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం మినరల్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మినరల్స్ అంటే ఏమిటంటే మీరు డెఫినెట్ ఇవి గుర్తుపెట్టుకోండి. మినరల్ అనేది ఒక సాలిడ్ ఎర్త్ మెటీరియల్ అన్నమాట. అది న్యాచురల్లీ ఒకరింగ్ మెటీరియల్ ని మనం మినరల్స్ అంటాం. ఇవి ఇన్ఆర్గానిక్ అన్నమాట. ఇవి ఆర్గానిక్ మినరల్స్ కావు, ఆర్గానిక్ కాదు. అందుకే మనం దగ్గర చూస్తాం కోల్ ని కూడా మనం మినరల్ అనము, ఎందుకంటే అది ఆర్గానిక్ అన్నమాట. ఇన్ఆర్గానిక్ దాన్ని మనం మినరల్స్ అంటాం. వీటికి ఏమైతే డెఫినెట్ కెమికల్ ఫామ్ లా ఉంటుంది అనమాట. వేరే మనకి రాక్ కి డెఫినెట్ కెమికల్ ఫామ్ లా అనేది ఉండదు. దానికి రాక్ కి మినరల్ కి డిఫరెంట్ మనకి తేడా ఏంటంటే ఇక్కడ డెఫినెట్ కెమికల్ ఫామ్ లో ఉంటుంది, మనకి ఇక్కడ డెఫినెట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది అనమాట మినరల్స్ లో. మీకు ఒక 5 రూల్స్ ఇస్తాను. వాట్ ఈస్ అ మినరల్ అనేది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోనికి. ఒకటి వచ్చేసి వాట్ డస్ ఇట్ మీన్ అంటే అది గ్యాస్ కావద్దు, లిక్విడ్ కావద్దు, అది సాలిడ్ మెటీరియల్ అయి ఉంటేనే దాన్ని మనం మినరల్ అంటాం. దానికి ఒక డెఫినెట్ షేప్ ఉండాలి, వాల్యూమ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఒక మినరల్ కాదు, ఎందుకంటే ఆయిల్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంది, అది సాలిడ్ కాదు. సో అది అనేది మనకి మినరల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి అది న్యాచురల్ గా ఉండాలి, అది మ్యాన్ మేడ్ తయారు చేసిన మెటీరియల్ ఏమి ఉండదు, అది న్యాచురల్ గా ఉంటేనే మనం దాన్ని మినరల్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇన్ఆర్గానిక్ గా ఉండాలి, అవి ఆర్గానిక్ గా ఉండొద్దు. అందుకోసమే చూడండి కోల్ అనేది ఆర్గానిక్ మెటీరియల్ కాబట్టి అది మనకి మినరల్ కాదు, అది ప్లాంట్స్ నుంచి వచ్చింది కాబట్టి. అలానే అంబర్ అనేది కూడా మినరల్ కాదు, అంబర్ అనేది కూడా మనకి ట్రీ సాప్ నుంచి ఫామ్ అయిందని అంబర్ అంటాం. అలానే మనకి పెరల్ కూడా మినరల్ కాదు, ఎందుకంటే అది ఓయిస్టర్ నుంచి ముత్యాల నుంచి వస్తుంది, ముత్యం అనేది ఆల్చిప్పల నుంచి వస్తుంది, అది కూడా మనకి ఒక మినరల్ అది కూడా మన మినరల్ కాదు, ఎందుకంటే అది ఆర్గానికల్లీ ఫార్మ్డ్. సో ఇలా మనకి ఇన్ఆర్గానిక్ గా ఫామ్ అయినవి అనమాట, నాట్ ఫ్రమ్ లివింగ్ కానీ రిమైన్స్ ఆఫ్ లివింగ్ కానివి మనం మినరల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇవేంటంటే వాటికి డెఫినెట్ కెమికల్ ఫార్ములా అనేది ఉండాలి. మనకు ఆ డెఫినెట్ కెమికల్ ఫార్ములా ఉన్న వాటిని మనం మినరల్ అంటాం. ఇక్కడ చూడండి వీటికి డెఫినెట్ కెమికల్ ఫార్ములా ఉంటాయి, వాటిని మనం ఇప్పుడు చూడండి సపోజ్ ప్యూర్ మినరల్స్ కి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి గోల్డ్ అనమాట. గోల్డ్ ని మనం మినరల్ అంటాం, ఎందుకంటే అది ప్యూర్ ఫామ్ లో డెఫినెట్ కెమికల్ ఫామ్ లో ఉంది. మనకి గోల్డ్ అంటే అరం అంటాం అనమాట, అనమాట. ఇంకోటి పైరైట్ ఫెర్రస్ కి ఇంకొక మినరల్స్ అనమాట పైరైట్. ఇంకోటి గ్రాఫైట్ డైమండ్, ఇవన్నీ కూడా మనకి డెఫినెట్ కెమికల్ ఫామ్ లో ఉంటుంది, కెమికల్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది మనకి. సో వాటిని మనం మినరల్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రిపీటెడ్ మేనర్. అట్లా రిపీటెడ్ గా ఉండడం వల్ల మనకి స్ట్రక్చర్ కూడా క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఈచ్ మినరల్ హ్యాస్ అ డిఫరెంట్ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అనమాట. అందువల్ల డిఫరెంట్ ఇంటర్నల్ అరేంజ్మెంట్, ఇంటర్నల్ గా ఒక్కొక్క ఆటం అనేది డిఫరెంట్ గా అరేంజ్ కావడం వల్ల మనకి డిఫరెంట్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా డిస్టింగ్ ఉంటాయి. అట్లా ఉండడం వల్ల డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్స్ కూడా మనకి ఫామ్ అవుతాయి. ఆ మినరల్ కి అదొక క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫైట్ అనేది కూడా మనకి సాఫ్ట్ యాజ్ అ సేమ్ కెమికల్ ఫామ్ లా, అండ్ డైమండ్ కి కూడా డిఫరెంట్ సేమ్ ఫామ్ లో ఉంటుంది. బట్ అది వాటికి ఏమైందంటే డెఫినెట్ డైమండ్ కి స్ట్రక్చర్ ఉంటుంది, గ్రాఫైట్ కి స్ట్రక్చర్ ఉండదు. సో మనకి వీటికి ఇంటర్నల్ ఆటమ్స్
డిఫరెంట్ ఉండడం వల్ల మనకి డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. స్ట్రక్చర్ ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎందుకంటే వాటికి డిఫరెంట్ ఆటమ్స్ అనేవి డిఫరెంట్ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ అనేవి డిఫరెన్స్ అన్నమాట. అందువల్ల మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి విత్ ఇన్ సేమ్ మినరల్ కి. సో మనం ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఇచ్చాను అనమాట మినరల్స్. మనం డిఫరెంట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఏ మినరల్ నుంచి ఏ టైప్ ఆఫ్ మినరల్ క్లాస్ అని అడగొచ్చు, లేకపోతే వాటిలో కంపోజిషన్స్ ఏమని అడగొచ్చు, వాటి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ అడగొచ్చు. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. నేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనం ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం నేటివ్ ఎలిమెంట్స్ ప్యూర్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. అందులో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గోల్డ్, సిల్వర్, డైమండ్, గ్రాఫైట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇవి ప్యూర్ ఫామ్ లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ సిలికేట్ కి ఎగ్జాంపుల్ సిలికా ప్లస్ మళ్ళీ ఇంకొక ఆక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ కాదు, ఆక్సైడ్, ఓన్లీ సింగిల్ ఫామ్ అనమాట. ఇట్లా ఉన్న వాటికి ఎగ్జాంపుల్ చూడండి, ఫెల్స్పర్, మైకా, ఓలివ్ ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్ అనమాట. ఇది లార్జెస్ట్ గ్రూప్ అనమాట. మీకు ఎక్కువ ఎర్త్ క్రస్ట్ లో చూసేది ఇది లార్జెస్ట్ సిలికేట్స్ ని. నెక్స్ట్ ఆక్సైడ్స్, మెటల్ ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది. మీరు ఎక్కడ చెప్తే హెమటైట్, మ్యాగ్నెటైట్. ఈ హెమటైట్, మ్యాగ్నెటైట్ అనేది ఐరన్ ఓర్ కి మినరల్స్ అనమాట ఇవి. ఈ బాక్సైట్ అనేది అల్యూమినియం కి ఎగ్జాంపుల్. ఇవి ఆక్సైడ్ ఫామ్ లో ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ మినరల్స్, మీకు తెలుసు కదా అల్యూమినియం ఇవన్నీ చాలా మినరల్, వీటికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది. అట్లానే ఇంకో ప్రాసెస్ సల్ఫైడ్ లో మెటల్ ఉంటుంది, ఇక్కడ సల్ఫైడ్ ఉంటుంది. ఈ గెలీనియం ఉంటుంది కదా, ప్లంబం. నెక్స్ట్ పైరైట్. నెక్స్ట్ ఇంకొక ఈ టైప్స్ ఆఫ్ కాపర్ కి క్లోరోపైరైట్, ఇవన్నీ డిఫరెంట్ మినరల్స్ అన్నమాట. ఈ మినరల్స్ అనేవి సల్ఫైడ్ ఫార్మ్స్ ఆఫ్ మినరల్స్. ఇవి ఏమంటే లస్టర్ ఉంటుంది, అంటే షైన్ అవుతాయి. ఈ కామన్ వీటి కామన్ ఓర్స్ అన్నమాట. నెక్స్ట్ కార్బోనేట్ ఫార్మ్స్. ఇందులో మెటల్ ఉంటుంది ప్లస్ కార్బోనేట్ ఉంటుంది, కార్బోనేట్ ఫార్మ్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ మనకి జనరల్ గా డోలమైట్, కాల్సైట్, ఈ మెలసైట్, ఈ హైట్ అనేవి ఉంటాయి. చూసుకోండి జనరల్ గా. ఇవి మనకి ఎఫర్సివ్ విత్ యాసిడ్స్ ఉంటాయి. దెన్ మస్ట్ యాలైడ్స్ అనగా మనకి హాలోజన్ ఉంటుంది వాటి కంబైన్ గా. అలానే మనకి ఉండేవి ఫ్లోరైన్ ఉంటుంది, ఇంకొన్ని కాల్షియం ఫ్లోరైడ్ ఉంది చూడండి ఇక్కడ. ఇట్లా ఇవి ఈజీగా ఎవాపరేట్ అవుతాయి ఎందుకంటే హాలోజన్స్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సల్ఫైట్, ఇక్కడ సల్ఫైడ్ గ్రూప్ ఉంటుంది. అట్లా గ్రూప్ ఉన్న ఎగ్జాంపుల్ జిప్సము, ఈ బ్యారెట్. ఇవి చాలా ఈ మినరల్స్ అనేవి మనకి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ క్లాసెస్ కి. నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసి ఏ ఓర్ నుంచి ఏ మినరల్ వచ్చేసింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవి నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ లో చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి పాస్పేట్ ఫామ్ లో ఉండేవి. ఈ పాస్పేట్ ఫామ్ లో ఉన్న వాటిని ఇక్కడ మనకి మెటల్ ప్లస్ పాస్పేట్, అపటైట్, ఇవి మనకి మేజర్ గా టీత్ అండ్ బోన్స్ లో కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోసైడ్ అనమాట. హైడ్రోసైడ్ లో మనకి ఆక్సిజన్ ఉంటుంది, మెటల్ ఉంటుంది. ఈ వాటికి వచ్చేసి బాక్సైట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఈజీగా వెదర్ అయిపోతాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గానికల్లీ ఫార్మ్డ్ వాటికి మేజర్ గా కార్బన్ బేస్డ్ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ ఉంటాయి. మనకి ఇందాక చూసాం ట్రీ సాప్ నుంచి ఫామ్ అయ్యేది అంబర్ అని. ఆ అంబర్ మనకి దీనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇవి రేర్లీ క్లాసిఫైడ్ అనమాట. ఇవి స్ట్రిక్ట్ మినరల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మినరల్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అనమాట, వీటి క్లీవేజెస్ ని బట్టి కూడా మనం మినరల్స్ ని ఐడెంటిఫై చేస్తాం. వీటి క్లీవేజెస్, ప్రతి మినరల్ డిఫరెంట్ క్లీవేజెస్ గా డైరెక్షన్స్ లో క్లీవేజ్ అవుతుంది. మనకి ఒక ఫామ్ ఒకటి బేసల్ గా అవుతాం, ఇది బేసల్ గా అనమాట. ఓన్లీ బేస్ లోనే క్లీవ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ప్రిజమాటిక్ 2 డైమెన్షనల్ లో మనకి ఇక్కడ 2 డైమెన్షనల్ లో మనకి క్లీవ్ వచ్చింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 డైమెన్షన్స్ లో, ఇక్కడ ఈ డైమెన్షన్ లో, ఈ డైమెన్షన్ లో, ఈ డైమెన్షన్ లో ఇట్లా క్లీవేజ్ వచ్చింది. అది మనకి 3 డైమెన్షనల్ లో క్లీవేజ్ వచ్చింది. ఈ క్లీవేజెస్ ని బట్టి కూడా మనం మినరల్స్ ని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వచ్చి వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ బేసల్ కి మనకి ఏమో మైకా ఎగ్జాంపుల్ అనమాట, బేసల్ గా ఓన్లీ బేస్ గా. అండ్ గెలినా అనేది మనకి క్యూబిక్ క్లీవేజెస్ కి ఎగ్జాంపుల్ అనమాట మినరల్. ఈ క్లీవేజెస్ అనేది కూడా ఒక ప్రాపర్టీ అనమాట, మినరల్ కి క్లీవేజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అదే చెప్పడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీవేజెస్ అనమాట. ఇది 1 డైరెక్షన్ లో క్లీవ్ అవుతాయి ఎట్లా, 2 డైరెక్షన్ లో క్లీవ్ అవుతాయి ఎట్లా. నెక్స్ట్ ఇది త్రీ డైమెన్షనల్, ఇది క్లీవేజెస్ ఇన్ టూ డైరెక్షన్స్ అనమాట. వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. ఏ మినరల్ ఎట్లా దేనికి ఏ టైప్ ఆఫ్ క్లీవేజెస్ అనేది పాసిబుల్ అవుతుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి మినరల్ అనేది ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆటమ్ ని బట్టి కూడా ఈ క్లీవేజ్ అనేది డిటర్మైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మినరల్స్ ని చెప్పాను కదా, క్లీవేజెస్ వీటిని బట్టి కూడా ఐడెంటిఫై చేస్తాం మనం. మినరల్ అనేది బ్రేక్స్ ఇంటూ ఇర్రెగ్యులర్ రఫ్ సర్ఫేసెస్, అది మనం క్లీవేజెస్ గా చూస్తాం. ఫ్రాక్చర్ అంటాం దాన్ని. ఇర్రెగ్యులర్ గా మనకి రఫ్ సర్ఫేసెస్ ని ఫామ్ అయితే దాన్ని ఫ్రాక్చర్ అంటాం. ఎగ్జాంపుల్ మనకి క్వార్ట్జ్ అనమాట. ఇది ఇర్రెగ్యులర్ గా ఉంటాయి దీని ఫ్రాక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం
ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఏ గివెన్ స్పేస్ ని మనం వాల్యూమ్ కానీ మాస్ కానీ అంటాం. దీన్ని ఇది కూడా మనకి ఈ మినరల్ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కైండ్స్ ఆఫ్ ఆటమ్ ని అందులో మినరల్ ఉన్న దాన్ని బట్టి ఈ డెన్సిటీ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హౌ ద ఆటమ్స్ ఆర్ ఇంటర్నల్లీ అరేంజ్డ్ ఆల్సో డిపెండ్స్, మనకి డెన్సిటీని కూడా డిపెండ్ వేరీ చేస్తాయి. నెక్స్ట్ ఈ మినరల్స్ డిఫరెంట్ క్రిస్టలైన్ షేప్స్ ఉంటాయి. అవి ఎందువల్ల అంటే ఆటమ్స్ అనేవి డిఫరెంట్ ప్యాకింగ్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ షేప్స్ గా ఫామ్ కానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెషల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కొన్ని. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని మినరల్స్ కి, అదే మ్యాగ్నెసైట్ కి ఎగ్జాంపుల్. మళ్ళీ కొన్నేమో అల్ట్రా వైలెట్ రేస్ లో మనకి గ్లో అవుతుంటాయి అనమాట. కొన్నేమో సాల్ట్ టేస్ట్ ఉంటాయి, మనకి ఎగ్జాంపుల్ హైలైట్. ఇవి కూడా స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటంటే మినరల్ కి కొన్ని కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్నేమో మనకి సల్ఫర్ చూసిన స్మెల్ వచ్చేస్తుంది ఈజీగా ఆ మినరల్ ఉన్న సల్ఫేట్ లో. ఇంకోటేమో కొన్నేమో HCl కి ఈజీగా రియాక్ట్ అవుతాయి, రియాక్షన్ విత్ అవి కాల్సైట్ కానీ ఇవన్నీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజీగా రియాక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే కలర్, బేస్డ్ ఆన్ కలర్ ని కూడా మనం డిఫరెంట్ ఐడెంటిఫై చేస్తాం. లీస్ట్ యూస్ఫుల్ ఫర్ బట్ ఇది ఇక్కడ మినరల్ ఏమవుతుందంటే ఒకటే మినరల్ మనకి మెనీ కలర్స్ లో కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎమటైట్ చూడండి, ఐరన్ ఓర్. మనకి జనరల్ గా మనకి ఐరన్ ఓర్ చాలా కలర్స్ లో అవుపిస్తుంది, బ్లాక్ లో, రెడ్ లో, బ్రౌన్ లో. ఇక్కడ ఇచ్చాం చూడండి, ఒకటే ఐరన్ ఓర్ మనకి డిఫరెంట్ కలర్స్ లో అవుపిస్తుంది. అందుకే ఇది లీస్ట్ యూస్ఫుల్ ఫర్ మినరల్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇంకోటి మనం మేజర్ గా స్ట్రీక్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ స్ట్రీక్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ఒక మినరల్ ఉందో దాన్ని ఎప్పుడైతే మనం గీకుతామో ఒక ఒక లేయర్ ఫామ్, ఒక రాత లాంటిది ఇట్లా స్ట్రీక్ ఫామ్ అవుతుంది అనమాట. అది ఏ కలర్ లో ఉందని దాన్ని పట్టి కూడా మనం ఇంటర్నల్ గా ఇది ఈ కలర్, ఈ మెటీరియల్ కాబట్టి ఇది ఈ మినరల్ అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. అట్లా చూడండి, మనకి ఎమటైట్ ఎప్పుడైతే స్ట్రీక్ చేస్తామో అందులో ఏమవుతుందంటే రెడ్డిష్ బ్రౌన్ స్ట్రీక్ అనేది ఫామ్ అవుతుంది. అందువల్ల మనం అది హెమటైట్ అని గుర్తుపడతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లక్చర్ అనమాట. లక్చర్ అంటే ఏంటంటే మనకి షైనింగ్ అనమాట. షైనింగ్ క్యారెక్టర్స్ కూడా మెటల్ కి ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని మనం మినరల్స్ అనేవి 2 టైప్స్ అనమాట. మెటాలిక్ మినరల్స్ అంటాం, నాన్ మెటాలిక్ మినరల్స్ అంటాం. ఏవైతే మెటాలిక్ లస్టర్ ఉంటాయో అవి మెటాలిక్ అనమాట. అందుకే మెటల్ ఎప్పుడు గోల్డ్ షైన్ అవుతుంటది, సిల్వర్ షైన్ అవుతుంది. ఎప్పుడైతే నాన్ మెటాలిక్ మినరల్స్ అవి షైన్ కావు. ఈ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని మనం ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ని మనం లస్టర్ అంటారు అనమాట. జనరల్ గా లైట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది మినరల్ మీద అనేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఈ డిఫరెంట్ టైప్ క్లాసిఫికేషన్ చేసాం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించాను చూడండి. ఇక్కడ మెటాలిక్ మినరల్స్ దట్ రిఫ్లెక్ట్స్ లైట్ ఏమేంటంటే ఇగో గ్రాఫైట్ కూడా మెటాలిక్ మినరల్ అనమాట. ఇగో గెలినా అనమాట. ఈ పైరైట్ కూడా మనకి మెటాలిక్ మినరల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ మెటాలిక్ మినరల్స్. ఇవి అంత షైన్ కావు, ఇవి డస్ నాట్ ఎగ్జిబిట్ షైనింగ్ మెటాలిక్ ప్రాపర్టీస్ అనమాట. ఇవి ఎగ్జాంపుల్ క్వార్ట్జైట్ అనమాట, అంత షైన్ కావు ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు మెటాలిక్ లో నాన్ మెటాలిక్ ఎగ్జాంపుల్ చూసాం. నాన్ మెటాలిక్ ఇంకా ఈ మైకా, ఈ పెరైల్ లస్టర్స్ ఇవన్నీ కూడా నాన్ మెటాలిక్ కి. ఈ మెటాలిక్ మ్యాగ్నెసైట్ కి ఎగ్జాంపుల్స్ ఏమో ఇది. మెటాలిక్ లోకి ఏమో మ్యాగ్నెసైట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ నాన్ మెటాలిక్ లో నాన్ మెటాలిక్ ఇది పైరోజిన్, డల్ లస్టర్ కలర్ ఉంటుంది. పైరోజిన్ కూడా ఈ నాన్ మెటాలిక్ ఫామ్ లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి హార్డ్నెస్. అవి ఎంత దృఢంగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మనం అది ఏ మినరల్ అనేది కూడా ఐడెంటిఫై చేస్తాం. ఆ హార్డ్నెస్ ని ఏమంటాం అంటే జనరల్ గా రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మినరల్ అనమాట. అది ఎంత వరకు తట్టుకోగలుగుతుంది అనే శక్తిని రెసిస్టెన్స్. ఇది మనం మెజర్ చేయడానికి మనం ఒక స్కేల్ యూజ్ చేస్తాం, మోహో హార్డ్నెస్ స్కేల్ అని. మోహో అనే సైంటిస్ట్ ఇచ్చారు. అందులో ఏముంటది అంటే మనకి డిఫరెంట్ స్కేల్స్ ఇస్తారు. వన్ టైప్ ఆఫ్ 1 నుంచి 10 నెంబర్ న్యూమరికల్ వాల్యూ. 1 అంటే ఏంటంటే కొంచెం లీస్ట్ రెసిస్టెంట్ మెటీరియల్ అనమాట. అదే 10 అనుకో చాలా హార్డెస్ట్ మెటీరియల్ అనమాట. ఇక్కడ చూడండి మీకు టాల్కెన్ పౌడర్ స్మూత్ గా ఉంటుంది కాబట్టి చాలా లెస్ రెసిస్టెన్స్ అనమాట. ఇది ఒక మనం 1 వచ్చే స్కేల్ రాగానే మనకి ఆ టాల్కెన్ పౌడర్ అనేది మనం గుర్తుపట్టుకోం మినరల్. అలానే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్ కి మనకి ఎప్పుడైనా అడిగే ఛాన్స్ ఉంది, రేరెస్ట్ పాసిబిలిటీ. ఏ టైప్ ఆఫ్ మినరల్ ఎంత హార్డ్నెస్ ఉంటుంది అని న్యూమరికల్ గా అడగకపోవచ్చు. మేబీ ఇంకా వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే మీకు అదే క్రోనలాజికల్ ఆర్డర్ మనకి ఏదని. జనరల్ మీరు డైమండ్ అయితే చాలా హార్డెస్ట్ మెటీరియల్ అని నేనే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. డైమండ్ అనేది చాలా హార్డెస్ట్ మెటీరియల్. ఇంకా చిన్న మీ క్వార్ట్జైట్ అని దానికంటే తక్కువ, క్యాల్సైట్, జిప్సమ్ అనేవి ఇంకా తక్కువ అని గుర్తుపెట్టుకోండి. టాల్కెన్ పౌడర్ ఇంకా లీస్ట్. అలా మనకి మేజర్ గా ఇంకొక మీరు ఆస్పెక్ట్ ఫోకస్ చేయాలి అంటే ఏవైతే మినరల్స్ ఏ సోర్స్ నుంచి వచ్చాయనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా సార్లు క్వశ్చన్స్
ఈ ఈ ఈ పర్టికులర్ ఈ ఓర్ ఇచ్చి దీనికి సోర్స్ ఏంది, మినరల్ ఓర్ సోర్స్ ఏంది, ఇది ఏ టైప్ ఆఫ్ మినరల్ కి సంబంధిస్తుంది అని చెప్పేసి కూడా ఓర్స్ ని అడిగే ఛాన్స్ ఉంది. అలా నేను ఇక్కడ మీకు డిఫరెంట్ ఓర్స్ ఇచ్చాను. ఐరన్ కి ఏమవుతుందంటే మీకు హెమటైట్ కానీ, మ్యాగ్నెసైట్ కానీ, లిమ్నటైట్ కానీ, సిడరైట్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్, ఇవన్నీ మనకి ఐరన్ కి సంబంధించిన మినరల్స్ అన్నమాట, మినరల్ కి సంబంధించిన ఓర్స్ అన్నమాట. అలానే మీకు అల్యూమినియం కి చూస్తే బాక్సైట్ అనగా మన అల్యూమినియం గుర్తు రావాలి. ఇంకా కాపర్ కి వచ్చేసి మనకి చాల్కోపైరేట్, కుప్రైట్, ఇవన్నీ మాల్సైట్, ఇవన్నీ మనకి కాపర్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి జింక్ కి ఏమవుతుందంటే సాప్లరైటైట్, కాల్మనైజ్, ఇవన్నీ మనకి జింక్ కి ఎగ్జాంపుల్. లెడ్ కి వచ్చేసి గెలినా అని ఇందాక నేను చూస్తున్నాం కదా, ఆ గెలినా అనేది లెడ్ ఒక ఓర్ అన్నమాట. ఈ గెలినా మినరల్ వచ్చేది మనకి లెడ్ మినరల్ వచ్చేది మనకి గెలినా అనే ఓర్ నుంచి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ టిన్ కూడా మనకి క్యాజరైట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ గోల్డ్ చూడు మనకి ఈ క్వార్జెట్ వెయిన్ నుంచి వస్తున్నాయి మేజర్ గా. మన ప్లేసర్ డిపాజిట్స్ అని కూడా గోల్డ్ ప్లేసర్ డిపాజిట్స్ కూడా చూస్తాం. తర్వాత సిల్వర్ కి వచ్చేసి అర్జెంటైన్ అనేది దీని ఓర్, సిల్వర్ మినరల్ కి ఓర్ అన్నమాట. తర్వాత మ్యాంగనీస్ కి కూడా పైర్లోసైట్, తర్వాతకి రోడోక్రోసైట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రోమియం కి క్రోమైట్ అనేది ఓర్. నెక్స్ట్ వచ్చేసి నిక్కల్ కి వచ్చేసి పెంటాల్ డైలైట్. నెక్స్ట్ వచ్చేసి గ్యార్నిటైట్, ఇవన్నీ నికెల్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ యురేనియం కి వచ్చేసి ప్లిచ్ బ్లెండ్, కార్నోలైట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది మేజర్ గా యురేనియం మీకు ప్లిచ్ బ్లెండ్ దేని ఓర్ అని చెప్పేసి, ప్లిచ్ బ్లెండ్ అంటే మనకి యురేనియం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మినరల్ అనేది. అలానే కార్నోలైట్. ఇంకా మెర్క్యూరీకి వచ్చేసి సిన్నాబార్ అనమాట, సిన్నాబార్ ని మెర్క్యూరీ. అండ్ మెగ్నీషియం వచ్చేసి మ్యాగ్నెసైట్, డోలమైట్ అనేవి మనకి మెగ్నీషియం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మినరల్స్. నెక్స్ట్ కాల్షియం వచ్చేసి కూడా లైమ్ స్టోన్ నుంచి, జిప్సమ్ నుంచి మనకి కాల్షియం వస్తుంది. ఇంతటితో ఈ మినరల్ క్లాస్ ఐఎమ్ క్లోజింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్ లో ఫాల్స్ గురించి, జాయింట్స్ గురించి, ఫ్రాక్చర్స్ గురించి, వాటి గురించి డిస్క్రైబ్ చేద్దాం. థ్యాంక్ యూ.